ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఎవరికి? యాకోబుకి. వివాహం చేసుకున్న భర్త భార్యని ఇంట్లో పెట్టుకుని ఇంకొక ఆవిడ కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తా ఉంటే భార్య మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాలి. సహించుకుంటుంది ఏ భార్య అయినా? పోనీ ఇంకోటి చెప్తాను. కొలువు చేయాల్సింది చేసేసాడు. రాహేల్ని ఏం చేశాడు? మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. పోన్లే, చెల్లే కదా. అప్పట్లో ఈ బహుభార్యతత్వం ఉండేది గనక దేవుడు కూడా క్షమించేవాడు గనక పోలేండి అని ఇద్దరిని క్షమించాడు, వదిలేశాడు. ఇద్దరిని వివాహం చేసుకున్న తర్వాత భర్త ఇద్దరిని ఏం చేయాలి? ప్రేమించాలి, సమానంగా చూడాలి. ఏం జరుగుతుందో ఆ 31వ వచనం బాగా పట్టుకోవాలి మీరు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక. అంటే లేయా ఎవరు నమ్ముతుంది ఇప్పుడు? యెహోవా నా శ్రమ చూసేవాడు, నాకు తోడుగా ఉండేవాడు. భర్త పట్టించుకోకపోయినా ఎవరి మీద అనుకుంది? ఎందుకు అనుకుందో తెలుసా? ఎవరినైనా మార్చగలిగిన వాడు, కుటుంబాలను చక్కబెట్టగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఎవరు?